హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు అనడం కరెక్ట్ కాదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ సూటి ప్రశ్న. కూటమి పాలనలో రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి చెల్లుబోయిన ఆరోపణ. రాష్ట్రంలో పాలన తీరు సరిగ్గా లేదంటూ విమర్శ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణం చేయించారు. అలాగే మంత్రులుగా పర్వేష్ శర్మ, సాహిబ్ సింగ్, ఆశీష్ సూద్, మాంజీధర్ సింగ్, రవీందర్, ఇందర్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జగన్ కు ఏ భద్రత తగ్గింది అని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదు అనే విషయం తెలీదా అని అన్నారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా? 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానియకుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాన్ వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాలనే మార్గంలో ఉండవు. కూటమి పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో రైతులు రైతు కూలీలు మోసగించబడుతున్నారన్నారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, జగన్ మిర్చి యార్డుకు వెళ్లడంతో ప్రభుత్వానికి కంగారు పుట్టిందన్నారు. ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి అని, ఆ పని వైఎస్ జగన్ చేశారని అన్నారు. బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి, రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి, రైతు కష్టంలో ఉన్నప్పుడు మొద్దు నిద్ర వహించి రైతును మోసగించిన ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశారు. ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలను కానీ అగచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం, బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. నిన్న మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను వినిపించడం కోసం అశేషంగా కథలు వచ్చారు. పొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది, అలజడి పెరిగింది. వైఎస్ జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ సతీమణి భారతి బాధ్యత తీసుకుని జగన్ కు సకాలంలో మందులు ఇవ్వాలి అని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదన్నారు. నన్నయ్య వర్సిటీ వీసీగా నియమితులైన ప్రసన్నశ్రీకి మంత్రి అభినందనలు తెలిపారు. కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన, ఎవ్వరూ అడ్డలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ వంశీ గారు కూడా లోపల ఎలా ఉంటుందంటే నాకు మాంసం ఇవ్వలేదు, కాంసం ఇవ్వలేదు, బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జైల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుసుకో బాబు, జైలు ఎలా ఉంటుందన్నది. ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట. అంటే అసలు ఏంటి ఈ మాటలకు సంబంధం ఏంటో నాకు అర్థం అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వంశీయును నాని, కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ మందులు డోసు పెంచమ్మా, ఇంటి మందులు సరిగా పనిచేయడం లేదు. అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా, నాకు అర్థం అవడం లేదు. కొడాలి నాని గారు, వంశీ గారు అందంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా? అందుకే మందులు సరిగా పనిచేయటం లేదు. ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అల్లూరు జిల్లా అరకులోయ డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ బొందుగూడ గ్రామంలో ఈ నెల 8వ తేదీన వ్యాపారి సూర్యప్రకాష్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు పాడేరు డీఎస్పీ తెలిపారు. అరకులోయ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ నెల 8న 9 గంటల సమయంలో 5 గుర్తు తెలియని వ్యక్తులు షావుకారి సూర్యప్రకాశం ఇంట్లో అతని భార్యను బెదిరించి 30,000 రూపాయల నగదుతో పాటు కొంత బంగారం అపహరించినట్లు ఆయన తెలిపారు. దీనిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, ఎస్ఐ సిబ్బంది సాంకేతికంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని 2 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నైట్ 8:45కి ఫిర్యాదు అయిన షావుకారి సూర్యప్రకాష్ రావు గారి ఇంట్లో తన భార్య ఇంట్లో ఉండగా రాత్రి 8:45కి తెలియని ఒక 5 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న 3 తులాల బంగారాన్ని, దాంతోపాటు 30,000 క్యాష్ని కత్తి చూపించి కర్రతో కొట్టి బెదిరించి ఇది దొంగతనానికి పాల్పడినారు. సో దీనికి సంబంధించి మేము డుమ్రిగూడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 5/25లో ఒక డకాయిటీ కేసుని నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసు నమోదు అయిన వెంటనే సిఐ, అరకు సిఐ గారు, డుమ్రిగూడ ఎస్ఐ గారు అండ్ అరకు ఎస్ఐ గారు కూడా 3 టీమ్స్గా ఫామ్ అయ్యి 3 టీమ్స్ కూడా సెర్చ్ చేసి సిసిఎస్ సిబ్బంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి అందరూ కూడా ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం 3 టీమ్స్ ఫామ్ అయ్యి చేశారండి. సో అనంతరం ఇందులో మొదటి ముద్దాయి అయిన షావుకారి సూర్యప్రకాష్ మరియు షావుకారి సురేష్ మరియు రెండవ ముద్దాయి అయిన మనోజ్ ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు ఇరువురిని బోందుగూడ విలేజ్ అవుట్స్కట్స్లో అదుపులో తీసుకొని విచారించగా
వీరికి ఒడిశాలో కోడి పందాలు ఆడే చెడు అలవాట్ల కారణంగా పరిచయం ఏర్పడి దొంగతనాలు చేద్దామనే ఆలోచన కలిగి A1 అయిన సురేష్ తన ఇంటి పక్కనున్న చిన్న అయిన షావుకారి సూర్యప్రకాష్ ఇంట్లో దొంగతనంకు వెళ్తే ఎక్కువ డబ్బు బంగారం దొరుకుతుందని A2కి చెప్పగా A2 అతను మరో ముగ్గురిని తీసుకొని వచ్చి ఈ నేరం చేయడం జరిగింది. సో ఈ దినం A1 A2ను అరెస్ట్ చేసి దోపిడీకి గురి కాబడిన 1450 రూపాయలను రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న 2 మోటార్ సైకిల్స్ 2 సెల్ ఫోన్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. సో మిగతా ముద్దాయిలను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. అలాగే ఈ కేసులో ఈ ఇద్దరు ముద్దాయిలు A1 A2 వీళ్ళ మీద ఆల్రెడీ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయండి. A1 అయిన సావుకారి సురేష్ మీద 3 కేసెస్ ఉన్నాయండి. ఇందులో 2 కిడ్నాప్ కేసులు ఉన్నాయి, ఒకటి గాంజా కేసు కూడా ఉంది. ఈ 2 కిడ్నాప్ కేసులు కూడా తుమ్మిడిగూడ నరుకు లో ఉన్నాయండి. ఆల్సో ఈ గాంజా కేసు ఒకటి అరిడోవాలో ఒకటి ఉంది. A2 అయిన మనోజ్ మీద కూడా ఒక కేసు ఉంది, డకాయిటీ కేసు కూడా ఉంది. అది సునబేడ అని ఒక ఒడిశాలో ఉంటుంది, అక్కడ 8 కేసులు ఉన్నాయండి. వీళ్ళందరూ కూడా చెడు అలవాట్లకు బానిసయ్యి సో అమౌంట్ని త్వరగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు దొంగతనానికి పాల్పడుతూ ఇలా తిరుగుతూ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కష్టపడి మా సబ్ డివిజన్లో ఉన్న అరకు సిఐ గారు, గుమ్మిడిగూడ ఎస్ఐ గారు, అరకు ఎస్ఐ గారు, సిసిఎస్ టీమ్ ఈ చాలా శ్రమించి ఈ కేసుని చేయడం జరిగిందండి. వాళ్ళకు అభినందనలు తెలుపుతూ రాను ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ కేసెస్ అన్ని కూడా డైరెక్ట్ చేస్తామని మీకు హామీ ఇస్తాం. రాజమహేంద్రవరం 37వ వార్డు లలితానగర్ బోధి స్కూల్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్కి మద్దతిస్తూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ను ఓటును వినియోగించుకోవాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సంయుక్త కార్యదర్శి దేవకీవాడి చక్రపాణి మరియు జనసేన నాయకులు ఇంద్రా వడ్డాది, టీడీపీ 37వ ఇన్ఛార్జ్ ఊర్లంక లోకేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో 22, 23వ వార్డులో నేను ఎమ్మెల్యే గారు కూటమి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఏ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళు విద్యానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ 1 అని వేసి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు, పేరు ఎదుర్కొంటా ఆయన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎదుర్కొంటే నెంబర్ 1 అని వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మిస్ కావద్దు, మొదటి శ్రేణి ఓటుగా భావించి బంపర్ మెజార్టీ గెలిపిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం. ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేసాం, సుమారు 85 నుంచి 90% ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి. ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది. 16 రోజుల్లోనే ఇంకొక 6-7 సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ. ప్రతి 30 ఓటుకి ఒక మనిషి, ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుసరిస్తూ సూచనలు తీసుకున్నాం. ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని కావాలనుకున్నా వచ్చారు ఎన్డీఏ కూటమి. ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు, అందరూ ఇదే కోరుకుంటాము. అలాగే ఉపాధ్యాయుల పరంగా కూడా ఈరోజు నా కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది. వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారి దృష్టికి ఆ సమస్యను కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ వివిధ అసోసియేషన్స్ నుంచి అభ్యర్థులు వస్తూ ఉన్నారు. ఎవరిని తప్పట్టం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోటీ చేసినా వారే ఇష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిసి కుమార్,
వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే రావులపాలెం నారాయణ విద్యా సంస్థలు మరియు లుధియా కళాశాలలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరంబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పాలూరి సత్యానందం, పి సత్యవతి, తోట స్వామి, అయినవెల్లి సత్యబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా ఏనాడు ఊహించినటువంటి మెజార్టీలతో అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు కూడా సంక్షేమం అందబోతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఒక్కొక్క అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తద్వారా 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. తద్వారా 4,10,000 ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రజలకు అందించబోతా ఉన్నారనేది ఈ 7 నెలల్లో సాధించినటువంటి ఘన విజయంగా నేను తెలియజేస్తాను. మత్స్యకార గ్రామాల్లో అదాని గంగవరం పోర్టు కాలుష్యం వేధిస్తోంది. విపరీతమైన దుమ్ము ధూళి అక్కడ ప్రజల్ని వెంటాడుతోంది. పెదగంటి అడవ సమీపం గంగవరం మత్స్యకార గ్రామాలకు అక్కడ పోర్టు నుండి వెలువడుతోన్న కాలుష్యం బుక్కిరి బిక్కిరి చేస్తోంది. పోర్టు రాక పుణ్యమాని ఉపాధితో పాటు పరిసర గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్న మత్స్యకారులకు పోర్టు కాలుష్యం శాపంగా మారింది. గ్రామానికి ఆనుకుని పోర్టు ఉండడంతో విపరీతమైన కాలుష్యం ప్రజలను అనారోగ్య పాలు చేస్తుంది. చిన్నారులు, వృద్ధులు అనేక రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. మత్స్యకార గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు రానియమని చెప్పిన అదాని యాజమాన్యం ఆ మాటను పక్కన పెట్టేసింది. కాలుష్యం బుక్కిరిబిక్కిరి చేస్తుంది అని అనేక మార్లు మొరపెట్టుకున్న యాజమాన్యం స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్య భూతం నుండి కాపాడాలి అని నియంత్రణ మండలికి విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే అనేక మంది మంచాన బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఏదైతే గంగవరం పోర్టు వచ్చిందో, గంగవరం పోర్టు రావడంతో గంగవరంలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు కూడా చాలా అనారోగ్యాలకు గురవుతూ ఈ యొక్క పోర్టు పొల్యూషన్ వల్ల రకరకాల జబ్బులతో, రకరకాల ఇబ్బందులతో చాలా ఆందోళన చెందుతున్నాం. దయవుంచి ఇప్పటికైనా మేము పలుమార్లు అధికారులు కానీ గంగవరం పోర్టు వారికి కూడా విన్నవించుకున్నాం. ఎవరు కూడా స్పందించడం లేదు. భవిష్యత్తులో మేము వీళ్ళు కానీ మా సమస్యలు పరిష్కారం చేయలేకపోతే మేము చేసే ఉద్యమాలు కూడా, మేము చేసే కార్యక్రమాలు కూడా చాలా ఆందోళన కార్యక్రమం చేయడం వస్తుంది. దీన్ని ఖచ్చితంగా అటు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోటీ అధికారులు కూడా బాధ్యత వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే మా సమస్య ఏదైతే ఉందో మా సమస్యను పరిష్కారం చెప్పేసి మేమైతే కోరడం జరుగుతున్నది. దయవుంచి ఇప్పటికైనా మా సమస్యను పరిష్కారం చేసి మా ప్రజల ప్రాణాలను రక్షించమని చెప్పేసి ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా పీఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కర్ణం శ్రీనివాస్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. ఈరోజు జిల్లా నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాతిగాంచి శ్రీ రాజరాజేశ్వర సిద్ధేశ్వర దేవస్థానం నందు వార్షిక కళ్యాణోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 24వ తారీఖు సోమవారం రాత్రి 8:32 సోమవారం వార్షిక కళ్యాణం జరుగుతుంది. 26వ తారీఖున ఉదయం 1 గంటల నుండి నిరంకాటంగా స్వామివారికి మహాశివరాత్రిని పురస్కరించుకుని లింగోత్సవ కాలం వరకు కూడా దర్శనాలు జరుగుతాయి. అదేవిధంగా 27వ తారీఖుని సోమవారం రథోత్సవం వేగంగా నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖున తెప్పోత్సవం, శ్రీపుష్ప యాగోత్సవం కూడా కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఏర్పాట్లకు వేలాదికి తరలి వచ్చే భక్తుల యొక్క సౌకర్యాల నిమిత్తం వివిధ డిపార్ట్మెంట్లతో ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్లు 3 జరిగినాయి. ఈ రోజుని వివిధ గవర్నర్ కలెక్టర్ వారి యొక్క సమక్షంలో రివ్యూ జరగడం జరిగింది. ఇవన్నీ సమీక్షించి స్వామివారికి వచ్చి దర్శనానికి వచ్చి భక్తులందరినీ వాళ్ళకి వివిధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పార్కింగ్ 6 ప్లేసుల్లో నిర్మించడం జరిగింది. మున్సిపాలిటీ వారి యొక్క సౌజన్యంతో 6 ప్లేసుల్లో 60 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేవిధంగా కాకుండా లక్షలాది మంది ఈ పుష్కరిణి యొక్క పాదగయ పుష్కరించుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా పవిత్ర స్నానాన్ని ఆచరించడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల యొక్క రక్షణకి సౌకర్యవంతంగా వాళ్ళ పవిత్ర స్నానాలు ఆచరించడానికి మత్స్యశాఖ వాళ్ళ యొక్క సౌజన్యంతో బోట్లను, గజేతగాళ్లను, లైఫ్ జాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్యూ లైన్లో ఉండే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెడు పందులను గత సంవత్సరం కంటే అదనంగా కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 300 మంది పోలీస్ శాఖ వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి ఇతర శాఖల నుంచి కూడా సుమారు 400 మంది అదనంగా కూడా ఈ సౌకర్యాలు ఏర్పరచడానికి ఏర్పాటు చేయడానికి వాళ్ళ యొక్క సహకారం అందించడానికి ముందుకు వచ్చి ఉన్నారు. అదేవిధంగా మెడికల్ దానికి 2 108 వాహనాలు, 2 మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వచ్చే భక్తులకి సహాకి మంచినీళ్ళ ప్యాకెట్లు, అదేవిధంగా మద్యం ప్యాకెట్లు ఉచిత ప్రసాదం స్వచ్ఛంద సంస్థల ద్వారా, భక్తుల ద్వారా, దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గద్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రాణా తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. 15 రోజుల పాటు పూర్తిస్థాయి ప్యాకేజ్ టూర్ ఉంటుంది అని, మే 8, 2025 ప్రారంభం కానుందని అన్నారు. ప్రస్తుత బుకింగ్లు తెరుచుకున్నాయి అని తెలిపారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రముఖ పర్యాటక రైలు సేవా సంస్థ టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్ మాట్లాడుతూ ఈ పవిత్ర యాత్రను భారతీయ రైల్వేలు టూర్ టైమ్స్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మీరు రెగ్యులర్గా టూర్స్ నడిపిస్తుంటారు కదా, మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీరు మా ట్రైన్లో 600 మంది ప్రయాణికులు తీసుకెళ్తారు. దాంట్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాసులు 4 క్లాసులు అవైలబుల్ ఉన్నాయి దాంట్లో. అలాగే ప్యాంట్రీ భోజనాలు కూడా మన ట్రైన్లోనే వంట చేస్తామండి. అంటే బయట నుంచి ఏదో ప్యాక్ చేస్తారు, దానికి కూడా వంట వాళ్ళంతా రాజమండ్రి నుంచే వస్తారు. మనకు రాజమండ్రి నుంచే వంట వాళ్ళు మొత్తం ట్రైన్ వరకు హరిద్వార్. ఇప్పుడు లేటెస్ట్గా రిషికేశ్ వరకు ఎక్స్టెండ్ చేశారు ట్రాక్. ట్రైన్ ఆర్డర్ మాకు హరిద్వార్ వరకు వచ్చినా, రిషికేశ్ వరకు వచ్చినా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి సరస్వతి పుష్కరాలు రావడంతో సరస్వతి పుష్కరాలని యాడ్ చేస్తూ ఈ చార్ధామ్ యాత్ర యాడ్ చేయడం జరిగింది. ఈ చార్ధామ్ యాత్ర అనేది మేము హరిద్వార్ వరకు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు బస్సులు పెట్టిన తర్వాత దాదాపు 150-180 ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఉంది కాబట్టి ప్యాసింజర్స్కి చాలా సెక్యూర్గా ఇబ్బంది పడకుండా వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి యాత్ర చేసి మళ్ళీ హరిద్వార్కి వచ్చిన, మళ్ళీ హరిద్వార్ నుంచి ట్రైన్ బయలుదేరింది చెన్నై నుంచి అండి. చెన్నై, నెల్లూరు, ఒంగోలు, గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట్, అలాగే ఆ రూట్లో వెళ్తుంది. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి అని, రక్షణ కల్పించాలి అని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం, బెదిరించడం దారుణమన్నారు. మక్కువ మండలం వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్ నాయుడిని కలవడానికి వెళ్లిన విలేకరి రామారావుపై టీడీపీ నేత బూతులు తిట్టడమే కాకుండా దాడి చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు. మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై అక్కడ టీడీపీ పట్టణాధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు నిత్యకృత్యం అయిపోయి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడానికి పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా ఇదే విధంగా జర్నలిస్టులపై దాడులు జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి
ఎవరైతే ప్రజాశక్తి రిపోర్టర్ రామారావు గారి మీద దాడి చేశారో ఉన్నారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఒక ప్రజాశక్తి విలేకరుపై టీడీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. అయితే ఇదంతా ఏ నాయకుడైనా సరే భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే 4వ పిల్లర్స్ ఎవరంటే విలేకరులే. అంటే ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేసే వాళ్ళు, అలాగే ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున విలేకరులు మాత్రమే. అటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడి కూడా సమంజసం కాదు. అది విలేకరుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరు? అసలు మీరు చేసే తప్పులు దాచుకోవడానికి ఆ విలేకరు బయట పెడితే దానికి మీరు బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళ మీద భౌతికంగా అలాగే మానసికంగా కూడా దాడి చేయడం అనేది చెప్పేసి టీడీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది అలాగే ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఎందుకంటే మొన్న కూడా ఒక సినిమా యాక్టర్ కూడా ఒక విలేకరు మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి రిపోర్టర్ల మీద దాడి అనేది కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేసి ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఏ నాయకుడైనా సరే కఠినమైన శిక్షలు వేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సిఐటిగా ఇటువంటి దాడులు పునరావృతంగా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్య చేపట్టకపోతే విలేకరులతో పాటు ప్రజా సంఘాల సిఐటి కూడా మేము కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీడియా ముఖ్యంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు అనడం కరెక్ట్ కాదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ సూటి ప్రశ్న. కూటమి పాలనలో రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి చెల్లుబోయిన ఆరోపణ. రాష్ట్రంలో పాలన తీరు సరిగ్గా లేదంటూ విమర్శ. వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.